హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్స్ జోన్ ఛానల్. నేను మీ కవితా ఓంకారంని మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసానమాట. అదే బ్రెడ్ హల్వా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాగూ పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి చాలా బలమైన ఆహారం అండి. కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దానివల్ల నేను ఏవైనా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను ఒక 8 బ్రెడ్ రేకులని ఇలా 4 పక్షాలుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఒక బాణలి వేడి చేసి అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే గీ యాడ్ చేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ రేకులన్నీ బాగా ఎర్రగా వేగాలన్నమాట. చూడండి, నేను నెయ్యిని ఒక 3 టేబుల్ స్పూన్స్ లేదా 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ బ్రెడ్ రేకులు కాబట్టి అండి. ఒక ప్యాకెట్కి అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ రేకులని వేసానండి. చాలామంది బ్రెడ్ కొసలంతా కట్ చేస్తారండి. నేను అలా ఏం కట్ చేయలేదండి. బాగా ఎర్రగా వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. బ్రెడ్ రేకులు నెయ్యి అంతా పీల్చుకొని బాగా ఎర్రగా అయిపోతాయండి. అంతవరకు వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటుందని చూసారు కదా. ఇప్పుడు బ్రెడ్ రేకులు బాగా వేగాయన్నమాట. అలాగే ఇంకొన్ని బ్రెడ్ రేకులు వేసి వేయించుకోవాలి. అలా పట్టుకుంటే నెయ్యి అంతా పీల్చుకొని కొంచెం జ్యూసీగా లాగా అయిపోయాయండి. అలా ఉంటేనే నెయ్యి టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. మరికొన్ని బ్రెడ్ ముక్కల్ని వేసి యాడ్ చేసుకోవాలి. దోరగా వేయించుకోవాలండి. ఈ రెసిపీని నేను 1 by 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసుకోండి. అప్పుడే వీడియో బాగా మీకు అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఈ బాగా వేయించుకున్న బ్రెడ్ రేకులని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో ఒక బౌలు షుగరు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ యాడ్ చేసిన తర్వాత అదే ఒక బౌల్ షుగర్ వేస్తే 2 బౌల్స్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోండి. అది 1 ప్యాకెట్ బ్రెడ్కి అయితే ఇంకొంచెం షుగర్ పడుతుందండి. చూసారు కదా, వాటర్ యాడ్ చేసేసి బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. షుగర్ అంతా మెల్ట్ అయ్యి సన్నగా తీగ పాకం వచ్చే వరకు దాన్ని అలాగే బాయిల్ చేస్తూ వదిలేయాలండి. చూసారు కదా, ఇప్పుడు బాగా బాయిల్ అవ్వటం మొదలైంది. ఈ పరిస్థితిలో మీరు ఇలాచీ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా కలబెడుతూ ఉండాలి, లేకపోతే త్వరగా గట్టిగా అయిపోతుందండి. షుగర్ పాకం అనేది లేత పాకం ఉండాలి. సన్నని మంట మీద నిదానంగా కలబెట్టుకుంటూ ఉండాలి. అప్పుడే బ్రెడ్కి బాగా పడుతుందన్నమాట. లేత పాకం అయితే, ముదురు పాకం అనేది బ్రెడ్కి అంతగా పీల్చుకోదు. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. 2 వేళ్ళ మధ్య పెట్టుకుంటే అలా కొంచెం గమ్లాగా తెలియాలన్నమాట. కొన్ని పాలు యాడ్ చేసుకోవాలండి. చాలామంది ఎక్కువ పాలు కూడా యాడ్ చేస్తారు. మీ ఇష్టం అండి. పాలు అనేది ఆప్షనల్ అన్నమాట ఇక్కడ. చూసారు కదా, ఇందాక వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలని నేను యాడ్ చేసి బాగా పాకం బాగా దానిలోకి అబ్జార్బ్ అయ్యేటట్టు లోపలికి ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా పాకం పట్టి బ్రెడ్ అనేది కొంచెం మెత్తగా అయిపోయింది. దీన్ని బాగా కలబెట్టి దించేసి తిరగవాతగా లేదా పప్పుగా మనము డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఇష్టంగా ఉన్నట్లయితే నెయ్యి వేసి వేయించుకొని దీనికి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అలా కూడా తినొచ్చండి. చాలా ఈజీ అండ్ టేస్టీ అండి. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి.
ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. మీరు లైక్స్ ఇచ్చి నా వీడియోను ముందుకు పుష్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక రెసిపీతో మనం మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే. లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.